హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ హేమాని. మనది పల్లవి యూట్యూబ్ ఛానల్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ నమః. నేను మన సాటర్డే వైకుంఠపురం వెళ్ళాను కదండి. అక్కడ నేను పిండి దీపాలు పెట్టాను. ఫస్ట్ ఇట్లా ముగ్గు వేసేసి, ముగ్గులో మన ప్రమిదలు ఉన్నాయి కదా, అంటే పిండి దీపాలు సింగిల్గా పెట్టకూడదు కాబట్టి ఆ ప్రమిదల్లో పిండి దీపాలు పెట్టుకొని ఆవు నెయ్యి పోసుకొని, ఆవు నెయ్యి వేసుకొని గొబ్బొత్తులు ఉన్నాయి కదండి, గొబ్బొత్తులని వాటిలో పెట్టుకొని ఇట్లయితే సాటర్డే పూజ చేసుకున్నానండి. పిండి దీపాలు వెలిగించాను. వెంకటేశ్వర స్వామి టెంపుల్, వైకుంఠపురం, తెనాలికి దగ్గర అండి, చాలా ఫేమస్. ఇలా 7 పిండి దీపాలు చేసుకువెళ్ళానండి. దాదాపు 2 వీక్స్ నుంచి ఇట్లా పిండి దీపాలు వెలిగిస్తున్నాను. 4 వీక్స్ 5 వీక్స్ చేద్దాం అనుకున్నాను. అందుకని చెప్పేసి టెంపుల్కి అయితే ఎవ్రీ సాటర్డే అట్లా వెళ్తానండి. అంటే 5 వీక్స్ అట్లా వెళ్ళాను. 2 వీక్స్ నుంచి మాత్రం పిండి దీపాలు వెలిగిస్తున్నాను వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. ఇట్లా చాలామంది ఇట్లా పిండి దీపాలు వెలిగిస్తారండి వైకుంఠపురంలో. నా పూజ అయితే ఇట్లా చేసుకున్నానండి వైకుంఠపురంలో. మీరైతే ఎట్లా చేస్తారు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఆ పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొడుతున్నామండి. వీడియో మా వారు తీస్తున్నారు. ఆ రోజు మా వారు వచ్చారు. కొబ్బరికాయ కొట్టి స్వామివారికి కొబ్బరికాయ కొట్టేసామండి. పూజ ఫినిష్ అయిపోయింది. హారతి ఇచ్చేసాను. హారతి పూజ అయిపోయిన తర్వాత ప్రదక్షిణ చేశామండి. 7 టైమ్స్ చేశాను. 7 సార్లు మాత్రమే గుడి చుట్టూ తిరిగాను. మా పుట్ట అవన్నీ మీకు పెట్టాను కదండి, చూడండి. గుడి లోపలైతే ఇట్లా ఉంటుందండి. స్వామివారి కళ్యాణం మొత్తం ఇట్లా చుట్టూ గుడి లోపలైతే ఇట్లా ఉంటుందండి. స్వామివారి కళ్యాణం ఎట్లా జరిగింది ఏంటి అనేది మొత్తం స్టోరీ మొత్తం ఉంటుంది. స్వామివారి కుంభకర్ణి అదే కుబేరుని దగ్గర సారీ మిస్టేక్ అన్నాను, అడ్జస్ట్ అవ్వండి. కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నారు కదండి స్వామి కళ్యాణం కొరకు. అప్పు తీసుకుంటూ కళ్యాణం ఎట్లా చేసుకున్నారు ఏంటి, ఎట్లా జరిగింది, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం ఎట్లా జరిగింది ఏంటనేది మొత్తం స్టోరీ అనేది బొమ్మల రూపంలో మీకు అక్కడ రాసి ఉంటుందండి. చూడండి. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళండి. చాలా ఫేమస్ అండి వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఫస్ట్ వచ్చేసి లక్ష్మీదేవి దర్శనమిస్తారండి మనకి. మధ్యలోనూ వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇటువైపు లక్ష్మీదేవి ఉంటారు, అటువైపు పద్మావతి ఉంటారు. అమ్మవారు అటు ఇటు అమ్మవార్లు ఉంటారు, మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉంటారండి. చాలా బాగుంటుంది. చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. అంతకుముందు కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదండి, ఇట్లా రిపేర్ చేసి ఇట్లా కన్స్ట్రక్షన్ జరిగింది. వీడియోస్ అయితే నాట్ అలౌడ్ అండి. ప్లీజ్ ఎవరు ఫోన్లు అయితే తీసుకెళ్ళి వీడియోస్ అయితే తీయొద్దు. ఇట్లా ఉంటాయి. నమో వెంకటేశాయ, గోవిందా గోవింద. స్వామివారి దర్శనం చేసుకోండి అండి అందరూ. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇట్లా పూజ చేసుకున్న వాళ్ళు, అర్చన చేసుకున్న వాళ్ళు టికెట్ తీసుకుని 100 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి అర్చన చేయించుకుంటారండి. స్వామివారి దగ్గరికి లోపలికి వెళ్ళాలంటే కనుక ఛార్జెస్ తీసుకుంటారు. ఇక్కడ పద్మావతి దేవి అమ్మవారండి. ఈ మొత్తం స్వామివారి కళ్యాణం ఎట్లా జరిగింది, దేవతలు ఎట్లా వచ్చారు, పొట్ట అనేది ఎట్లా ఏర్పడింది, స్వామివారి పొట్టలేపులు ఉండి ఎట్లా అంటే పాలు తాగుతారు కదా, గోధుమాత వచ్చి పాలు ఇచ్చింది కదా, అట్లా మొత్తం ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.